కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈటెల రాజేందర్ పై బహిరంగ విచారణ నిర్వహించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. సుమారు గంట పాటు ఈటెలను ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రాజెక్ట్ ఆర్థిక లావాదేవీలపై కమిషన్ ప్రశ్నించింది. అయితే నిధుల విడుదల వెనుక సొంత అజెండా లేదని క్లారిటీ ఇచ్చారు ఈటెల రాజేందర్. గత ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగానే నిధులు ఇచ్చినట్టు తెలిపారు. కమిషన్ కు పలు డాక్యుమెంట్లు అందజేశారు ఈటెల. మంత్రివర్గ నిర్ణయాల మేరకు నిధులు విడుదల చేశానని చెప్పారు. అయితే సాంకేతిక అంశాల గురించి తనకు తెలియదన్నారు ఈటెల. ఏం చేసినా గత ప్రభుత్వ ఆదేశాలతోనే చేశానని క్లారిటీ ఇచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకోలేదు అంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కు పలు ప్రశ్నలు సంధించింది కాళేశ్వరం కమిషన్. 3 బ్యారేజ్ల నిర్ణయం ఎవరు తీసుకున్నారు? తుమ్మిడిహట్టిలో కాకుండా మేడిగడ్డలో ఎందుకు నిర్మించారు? కాళేశ్వరం కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదా అంటూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పారు ఈటెల రాజేందర్. ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి అనే అంశం ఆర్థిక శాఖకు సంబంధం లేదన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని ముందుగా 82,000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారని, ఆ తర్వాత అది ఎంతకు పెరిగిందో తనకు తెలియదన్నారు. ఇక డిపిఆర్ కోసం వ్యాక్కో సంస్థకి 595 కోట్లు విడుదల చేసిన విషయం తనకు తెలియదన్నారు ఈటెల. ప్రాజెక్టు నిధుల సేకరణ, ఖర్చు ఇలా మొత్తం అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంటే చూసుకుంటుందని చెప్పారు. ఎవరికి నిధులు ఇచ్చారో కూడా వారి పరిధిలోనే జరిగిందన్నారు. అయితే బడ్జెట్ కేటాయింపు మాత్రమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందని తెలిపారు. మొత్తం మీద ఈటెల రాజేందర్ విచారణ ప్రశ్నించారు. పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. సుమారు గంట పాటు ఈటెల్ని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, సుమారు గంట పాటు ఈటెల్ని ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై కమిషన్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇంకా ఏ అంశాలు ప్రస్తావించారు? ఇంపార్టెంట్ 4 క్వశ్చన్స్ అయితే ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి సమాచారం మేరకు బహిరంగంగానే విచారణ జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అఫిడవిట్ రూపంలో రిటర్న్గా, అదేవిధంగా ఓరల్గా 2 రకాలుగా ఈటెల సమాధానం చెప్పారు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, 1 3 బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఆ డెసిషన్ మేక్ చేసింది ఎవరు, దాని తర్వాత దాన్ని అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? ఈ క్వశ్చన్కి సమాధానంగా ఆ 3 బ్యారేజీల నిర్మాణం 2 కమిటీల ఆధ్వర్యంలో జరిగింది. ఒక టెక్నికల్ కమిటీ, ఇంకోటి క్యాబినెట్ సబ్ కమిటీ. ఈ 2 కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో అన్ని పరిశీలనలు జరిగిన తర్వాత కడితే ఎలా ఉంటుందని టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆర్థిక భారానికి సంబంధించి, రైతులకు జరిగేటువంటి క్షేమం గురించి, రైతులకు జరిగేటువంటి లాభం గురించి సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. వీటి నిర్ణయమే ప్రభుత్వం తీసుకుందంటూ క్లియర్గా చెప్పారు. ఇక దాని తర్వాత తుమ్మిడిహట్టు దగ్గర నిర్మించాల్సినటువంటి బ్యారేజ్ని అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్లే ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సింది. కానీ దాన్ని మేడిగడ్డ వద్దకు ఎందుకు మార్చారు, ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు ఈటెల అది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఆ నిర్ణయం వెనకాల కూడా అప్పుడున్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి ద్వారా అక్కడ నిర్మాణం చేస్తే కనుక వాళ్ళ ముంపు చాలా ఎక్కువ ఉంటుంది, 1000 ఎకరాలు మహారాష్ట్రలో మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు అనుమతించలేదు. ఇక కేంద్ర జల వనరుల శాఖ కూడా దీనికి అనుమతించలేదు. సెంట్రల్కి సంబంధించినటువంటి అనేక వాటర్ బోర్డులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కూడా వీటికి అనుమతించలేదు. అందుకనే నిర్ణయాన్ని కాళేశ్వరంలో కట్టాలని, మేడిగడ్డ దగ్గర కట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించినప్పుడు నిధుల సేకరణ కోసం అంచనాలు పెరుగుతున్నాయి. 83,000 కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెరిగింది. అందుకోసం నిధులు సేకరించాలి, చాలా సోర్సెస్ నుంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని తీసుకోవాలి. అందుకోసమని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు వెనకాల ఉన్నది కూడా ఇరిగేషన్ శాఖనే. ఇరిగేషన్ శాఖనే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. నిధుల సేకరణకు సంబంధించి, నిధుల విడుదలకు సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖనే అన్ని వివరాలు తీసుకుంది. కేవలం ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆర్థిక శాఖ నిధులను మంజూరు చేసిందంటూ చెప్పారు. ఇక బ్యారేజీల నిర్మాణంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించారా అంటూ కూడా అడగడం జరిగింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించాము, కానీ ఎక్కువ నిర్ణయాలు మాత్రం
ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి కానీ కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగింది. దాంతోపాటు బ్యారేజీల నిర్మాణం జరిగినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్లో కూడా కమర్షియల్ అలాట్మెంట్స్ అంటే ఈ వాటర్ని కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇచ్చినప్పుడు కంపెనీలకు కానీ కొన్ని ఫ్యాక్టరీస్ కానీ ఆ వాటర్ని సప్లై చేసినప్పుడు ఫైనాన్షియల్గా కొంత ఇన్కమ్ వస్తుంది, రైతుల దగ్గర నుంచి కూడా కొంత ఇన్కమ్ వస్తుందని భావించారు. కానీ నిజంగా అది జరగలేదు అంటే చెప్పారు. దాంతోపాటు కొన్ని కీలక విషయాలను కూడా ఈటెల రాజేందర్ కార్పొరేషన్కి సంబంధించి కమిషన్కు కొన్ని వివరాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనే విషయం ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశం కాదు. అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు టెక్నికల్గా ముఖ్యంగా ఇరిగేషన్ అదేవిధంగా వ్యవసాయ శాఖ ఈ 2 శాఖలు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పారు. ఇక డిపిఆర్ కోసం వ్యాప్కో సంస్థకి ముందుగానే ఏదైతే రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేయాలని అనుకున్నారో అప్పుడే వ్యాప్కో సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ అది. దానికి 595 కోట్లను మంజూరు చేయమని ప్రభుత్వ పెద్దలు సూచించారు. అందుకనే ఆర్థిక శాఖ వాటిని విడుదల చేసిందని చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు 82,000 కోట్ల అంచనాకు దశల వారీగా ఎందుకు పెరిగింది, స్టార్టింగ్లో ఉన్నటువంటి 12-13 కోట్ల నుంచి అన్ని రెట్లు ఎందుకు పెరిగిందనే విషయాలు ఆర్థిక శాఖకు తెలిసేటువంటి అవకాశం లేదు. ఆర్థిక శాఖ కేవలం ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని మంజూరు చేయడం వరకు మాత్రమే చూసుకుంది. ఇరిగేషన్ శాఖ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ ఈ 3 కలిపి చేసినటువంటి ఎప్పటికప్పుడు అంచనాల పెంపును మాత్రమే ఆర్థిక శాఖ పాటించింది తప్ప ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అస్సలు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్ను నియమించారు. ప్రాజెక్టు నిధులకు సంబంధించినటువంటి సేకరణ ఖర్చు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసిందని చెప్పారు.